అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ఏదైతే 2025, 26 సంవత్సరం నుంచి మార్పు జరిగినటువంటి డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ ఇంగ్లీష్ సిలబస్‌నైతే మీరు చూస్తున్నారిప్పుడు. ఫస్ట్ సెమిస్టర్‌లో గమనించినట్లయితే యూనిట్ 1లో వచ్చేసి సానెట్ 30 షేక్స్‌పియర్ ఇవ్వడం జరిగింది. మొదటి యూనిట్‌లో ఇచ్చినటువంటి మొత్తం 4 యూనిట్లున్నాయి. ఈ 4 యూనిట్లలో మొదటిదేమో పోయెమ్ ఉంది. రెండోదేమో ప్రోజ్ పార్ట్ ఉంది. యూనిట్ 1లో వచ్చేసి సానెట్ 30 అనేది ఇవ్వడం జరిగింది. షేక్స్‌పియర్ రాసింది. ఇది దేని గురించి అంటే స్నేహం యొక్క గొప్పతనం గురించి. ఒక స్నేహితుడు కూర్చుంటాడు. అంటే ఒక వ్యక్తి కూర్చుంటాడు. ఆలోచిస్తూ ఉంటాడు. ఎట్లా అంటే ఏదైతే తనను బాధించిందో ఆ బాధలన్నీ గుర్తు చేసుకుంటూ, అరే! నేను జీవితంలో ఏమి సాధించలేకపోయాను. అయ్యో! ఎంతో నష్టపోయాను. అయ్యో! నా స్నేహితులు ఎందరో చచ్చిపోయారు. ఈ విధంగా ఆలోచించుకుంటూ డిప్రెషన్‌లోకి వెళ్తే చివర తన స్నేహితుడి గురించి, ప్రాణ స్నేహితుని గురించి ఆలోచించినప్పుడు జీవితంలో తానేమి కోల్పోలేదని, తన దగ్గరే అంతా ఉందని ఆనందించడం మొదలుపెడతాడు. అదే షేక్స్‌పియర్ రాసినటువంటి స్నేహం గురించి గొప్పతనంగా సానెట్ 30లో అయితే చెప్పడం అయితే జరిగింది. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే అపాలజీ ఆఫ్ సోక్రటీస్ ప్లేటో రాసినటువంటి అపాలజీ ఆఫ్ సోక్రటీస్. ఇదేందంటే సోక్రటీస్ యొక్క వాదన. ఏం చేశారంటే సోక్రటీస్ మీద కొన్ని వాదనలు పెట్టారు. అనవసరమైన అపనిందలు వేశారు. ఒక మనిషిని దెబ్బతీయాలి అంటే మతం మీద, ఇప్పుడైతే ఏదో ఆడవాళ్ళని ఏదో చేశాడని చెప్పేసి నిందేసి వాడిని పిచ్చి కుక్క అని చెప్పేసి ఏం చేయొచ్చంటే ఏదైనా చేయొచ్చు. అట్లా ఇక్కడ కూడా ఏం చేస్తున్నారంటే సోక్రటీస్‌ని మతం పేరుతో వాళ్ళు మత పెద్దలు కానివ్వండి, జ్ఞానులు అండ్ ఎవరైతే పై అధిష్టానం పై రూల్ చేస్తున్నారో వాళ్ళందరూ కుట్ర పన్ని సోక్రటీస్‌ని మతం పేరుతో మన మతాన్ని వీడు ఒప్పుకోవట్లేదు. మన మతంలోని అటువంటి దేవతల్ని వీడు అంగీకరించట్లేదు, గ్రీకు దేవతల్ని. కాబట్టి వీడిని ఏం చేయాలి అంటే పనిష్ చేయాలి. ఒకటి ఒప్పుకో, తప్పు చేసింది ఒప్పుకొని కాళ్ళ బేరానికి రా. రెండోది చచ్చిపో. ఇంక ఏం చేస్తారంటే విషపు గిన్నెను పంపిస్తారు. అదా లేకపోతే మా కాళ్ళ అన్నప్పుడు విషపు గిన్నె స్వీకరిస్తాడు. ఏదైతే ఈ వాదనలు జరుగుతున్న సమయంలో సోక్రటీస్ వాదన వినిపిస్తున్న సమయంలో ప్లేటో సోక్రటీస్ యొక్క రాసినప్పుడు ఏంటంటే ప్లేటో ఒక 2 సార్లు హాజరయ్యాడు. దానికి అతను కొన్ని రాశాడు. అందులో ప్లేటో తను జరిగిన వాదనలో హాజరయ్యాడనేసి ఉంటుంది. ఇది రాసిందనమాట. చివరికి మరణాన్నైతే హత్తుకుంటాడే తప్పించి వాళ్ళ కాళ్ళ బేరానికి మాత్రం వెళ్ళడు సోక్రటీస్. నౌన్స్ ఉన్నాయి పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌లో భాగంగా. తర్వాత వర్డ్ రూట్స్, వొకాబులరీలో రూట్స్ అనమాట. అంటే ఒక పదం రూట్ ఉంటుంది. దానికి కొమ్ములు పెట్టో, లేకపోతే తోక పెట్టో అంటే ప్రిఫిక్సెస్, సఫిక్సెస్‌ని అతికించి ఏం చేయొచ్చంటే కొత్త పదాన్నైతే తయారు చేయొచ్చనమాట. కాబట్టి ఆ విధంగా ఈ వర్డ్ రూట్స్ స్పెల్లింగ్స్, తర్వాత కాన్సోనెంట్ సౌండ్స్, ఈ ఫొనెటిక్స్‌లో కాన్సోనెంట్ సౌండ్స్ అనేవి ఉంటాయి. అంటే దరిదాపుగా 24 ఉంటాయండి కాన్సోనెంట్ సౌండ్స్ అనేవి. ఇంగ్లీష్ భాషలో 26 అక్షరాలే. ఇంగ్లీష్ భాషలో వచ్చేసి 26 అక్షరాలు ఉంటాయండి. ఈ 26 అక్షరాల్లో 20 ఏమో అచ్చుల శబ్దాలు, 24 ఏమో హల్లుల శబ్దాలు. ఈ 20లో మళ్ళీ 8 ఏమో దిప్తాంగ్స్ ఉంటాయి. తర్వాత 12 ఏమో మామూలు అచ్చుల శబ్దాలు ఉంటాయి. షార్ట్ వోవెల్స్, లాంగ్ వోవెల్స్ ఉంటాయి. మోనోప్తాంగ్స్ అంటారు అవి. అండ్ దిప్తాంగ్స్ ఒక 8 ఉంటాయి. కాబట్టి ఈ విధంగా 44 శబ్దాలనేవి ఉచ్చరింపబడతాయి ఈ 26 అక్షరాల నుంచి. తర్వాత స్కిమ్మింగ్ అంటే ఏంటంటే అసలు దాన్ని బాగా ఒక ప్యాసేజ్ ఉంది, ఒక బుక్ ఉంది. స్కిమ్మింగ్ చేశారంటే మీరు కూలంకషంగా బాగా చదివేశారని అర్థం. ఇవన్నీ కూడా మీకు అదిగోండి ఇక్కడ చూడండి ప్రతిది కూడా స్కిమ్మింగ్, స్కానింగు అండ్ గ్రామరు, పాఠ్యాంశాలు, ఉస్మానియా యూనివర్సిటీ ఫస్ట్ సెమ్‌కి సంబంధించినటువంటి ప్రతి పాఠ్యాంశాలు. ఇక్కడ చూడండి కేవలం 8 నిమిషాల్లో నోట్స్ అనేది సానెట్ 30. అట్లానే సోక్రటీస్‌కి సంబంధించిన నోట్స్, వివరణ అంతా సమ్మరీ అంతా కూడా ఇందులో ఉంటుంది. తర్వాత సాల్ట్ రీపర్ కానివ్వండి, ఓల్డ్ టైగర్ అండ్ ట్రావెలర్ కానివ్వండి, ఫ్రాస్ట్ అండ్ మిడ్‌నైట్ 7 నిమిషాలే, షెర్లాక్ హోమ్స్ 8 నిమిషాలే, అండ్ ఐ టేస్ట్ లిక్కర్ నెవర్ బ్రూడ్ ఎమిలీ డికిన్సన్
9 నిమిషాలే. బిల్డ్ ఏ ఫైల్ 9 నిమిషాలే. కాబట్టి ఇట్లా ప్రతీదీ మళ్ళీ అదిగోండి కాన్సోనెంట్ సౌండ్స్, వోవెల్ సౌండ్స్, ఫొనెటిక్స్, వెర్బ్ ఫార్మ్స్ ప్రతీదీ కూడా ఇందులో డిస్కస్ చేయబడి ఉంది. మీకు డిస్క్రిప్షన్‌లో దీని లింక్ అయితే మీకు అవైలబుల్‌గా ఉంటుంది. అండ్ ఐకార్డ్స్ ద్వారా కూడా మీరైతే ఈజీగా పొందొచ్చు. గైడెడ్ రైటింగు, పారాగ్రాఫ్ రైటింగ్ గానివ్వండి, హింట్స్ రూపంలో ఇస్తారు. రాయాల్సి ఉంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మాట్లాడడం. సాలిటరీ రీపర్ వర్డ్స్‌వర్త్ ఓ ప్రకృతి ప్రేమికుడండి. తాను కొండ కోణల్లో వెళ్తున్నప్పుడు స్కాట్లాండ్ కొండ కోణంలో ఒక స్వరం వినబడుతూ ఉంటుంది. పచ్చని పంట పొలాలు అన్నీ కనబడతా ఉంటాయి. ఎవరు కనబడరు గానీ ఒక అమ్మాయి కనబడుతుంది. ఆమె చాలా పెద్ద స్వరంతో ఒక పాట పాడుతుంది. ఈ స్వరం అనేది ఆనందదాయకంగా లేదు గానీ చాలా బాధాకరంగా ఉంది. ఒక యుద్ధమో, తనకు జరిగిన నష్టమో ఈమె పాడుతూ ఉంటుందన్నమాట. ఇక హితోపదేశాలోని ఓల్డ్ టైగర్ అండ్ ట్రావెలర్ ఇవ్వడం జరిగిందండి. ఇది మనకు తెలిసిన కథే. ఒక పులి ఉంటుంది. దాని చేతిలో కడియం ఉంటుంది. వచ్చినటువంటి సాధువుకి నేను నీకోసం ఈ కడియం కోసం ఇవ్వాలని వెయిట్ చేస్తున్నా. నా దగ్గరికి రా, నేను సాధువుని అయిపోయానని. అది నమ్మి వెళ్తాడు. అదేమో తినేస్తుంది. అదే హితోపదేశంలోని ఓల్డ్ టైగర్ అండ్ ట్రావెలర్ ఇందులో ఇవ్వడం జరిగింది. ప్రొనౌన్స్ సర్వనామాలు అనమాట. అంటే నౌన్ బదులుగా వాడేవి అన్నీ కూడా డిస్కస్ చేయబడినాయండి. అఫిక్సెస్, ప్రిఫిక్సెస్, సఫిక్సెస్ ఇందాకేమో వర్డ్ రూట్స్. కొమ్ములు, తోకలు అన్నామే అవే అఫిక్సెస్ అనమాట. అఫిక్సెస్ 2 ఉంటాయి. ఒకటి సఫిక్స్ ఉంటుంది. ఇంకోటేమో ప్రిఫిక్స్ ఉంటుంది. కాబట్టి ప్రిఫిక్స్ అంటే ముందు ఉంచేయి, సఫిక్స్ అంటే తర్వాత ఉంచేటటువంటివి అనమాట. తర్వాత స్పెల్లింగ్స్ సంబంధించి కాన్సోనెంట్ సౌండ్స్. ఇందాక మనం చూసాం కదా, ముందు కొన్ని కాన్సోనెంట్ సౌండ్స్ అన్నా, ఇప్పుడు కొన్ని కాన్సోనెంట్ సౌండ్స్. స్కిమ్మింగ్ చదివాం. స్కానింగ్ అంటే ఇప్పుడు ఫోన్ నెంబర్ వెతుకుతున్నాం అనుకోండి, స్కాన్ చేస్తాం. ఎవరైనా పేరు వెతుకుతున్నాం అనుకోండి, అంతా చదవం. ఏదైతే సపోజ్ ప్రతాప్ అని పా అనేది ఎక్కడ కనబడుతుంది, ప్రా అనేది చూస్తాం. అట్లా స్కానింగ్ అనమాట. ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్, వెర్బల్ స్కిల్స్. ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అంటే ఓ బొమ్మ ఇవ్వడం, దాని నుంచి విషయాలు రాయమంటారు, అట్లా అనమాట. ఫాస్ట్ అండ్ మిడ్ నైట్ బై కాల్రిడ్జ్ ఇందులో ఏంటంటే తాను ఎక్కడ చదువుతాడు, ఒక సిటీలో చదువుతాడు అండ్ హాస్టల్ లాంటి వాతావరణంలో చదువుతాడు. అక్కడ చలి వేస్తున్నప్పుడు చలిమంట దగ్గర కూర్చొని నా తల్లిదండ్రులు వస్తారు, నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోతారని ఎప్పుడు కలలు కంటా ఉండేవాడు. పెద్దయ్యాను, ఇప్పుడు పల్లెటూరులో ఉంటున్నాడు. తనకు బిడ్డ జన్మించాడు, అంటే ఓ కొడుకున్నాడు. ఇప్పుడు ఆ చలిమంట వేసుకుని ఉన్నాడు. ఆ చలిమంటలో చూస్తున్నప్పుడు అదే గుర్తుకొచ్చిందనమాట. ఇప్పుడు తానేం నిర్ణయం తీసుకుంటాడంటే తన బిడ్డని హాస్టల్లో ఎప్పుడు వేయకూడదని, తన దగ్గరే ఉంచుకోవాలని, ఆ కొండ కోణల్లోనే తాను బ్రతికితే బాగుంటుందని, సూర్యుడు, చంద్రుడు, కొండలు, కోనలు ఇవే వాడికి గురువులు అవ్వాలని భావిస్తాడు. ఆర్థర్ కోనన్ డైలీ రాసినటువంటి షెర్లాక్ హోమ్స్ అండ్ అత్యుత్తమ స్పై థ్రిల్లర్స్ అనేవి మనకి ఏంటంటే మొత్తం క్రైమ్ థ్రిల్లర్స్ షెర్లాక్ హోమ్స్ నుంచి వస్తాయి అనమాట. దరిదాపులుగా మన క్రైమ్ థ్రిల్లర్స్లో ఏదో ఒక అంశాన్ని షెర్లాక్ హోమ్స్ నుంచి ఎత్తేస్తుంటారు, కాపీ చేసి వాడుకుంటూ ఉంటారు అన్నమాట. ఇంకా వాట్సన్ అనేటటువంటి ఫ్రెండ్ ఉంటాడు. అతను ఆర్మీలో నుంచి వస్తాడు. షెర్లాక్ హోమ్స్ని పరిచయం చేస్తాడు ఒకతను. అతన్ని చూసి ఆశ్చర్యపోతాడు, అతని తెలివితేటలు కానీ అవన్నీ కూడా. అది ఆర్థర్ కానన్ డైలీ రాసినటువంటి మిస్టర్ షెర్లాక్ హోమ్స్. వెబ్స్ అంటే క్రియలు అండి, చేసే ప్రతి పని కూడా క్రియే. సినానిమ్స్ అంటే సమానార్థాలు. స్పెల్లింగ్స్, వోవెల్స్, మోనోప్థాంగ్స్ అంటే చెప్పుకున్నాం కదా, ఇవి వచ్చేసి 12 ఉంటాయి. మొత్తానికి దిప్తాంగ్స్ 8 ఉంటాయి. 12లో షార్ట్ వోవెల్స్, లాంగ్ వోవెల్స్ ఇవన్నీ ఉంటాయి. ఇంటెన్సివ్ రీడింగ్, ఒకే సినిమాని కనుక 100 సార్లు చూసామనుకోండి, దట్ ఈస్ ఇంటెన్సివ్ వాచింగ్. ఇంటెన్సివ్ రీడింగ్ అంటే ఒకే బుక్ని 100 సార్లు చదివితే దట్ ఈస్ ఇంటెన్సివ్ రీడింగ్ అవుతుంది. నోట్ టేకింగ్ అండ్ నోట్ మేకింగ్. నోట్ టేకింగ్ ఎప్పుడు చేస్తాము అంటే, ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడుతున్నా, మీరు నోట్స్ రాసుకుంటే అది నోట్ టేకింగ్. నోట్ మేకింగ్ ఎప్పుడైతే మీరు ఒక వ్యాసమో లేకపోతే పేపర్లో ఉన్నటువంటి ఒక వ్యాసం చదువుతున్న దాన్ని రాస్తే నోట్ మేకింగ్, వింటున్న దాన్ని రాస్తే నోట్ టేకింగ్. నాన్ వెర్బల్ స్కిల్స్ కొన్ని ఉంటాయి, అంటే బొమ్మల ద్వారా వాటి ద్వారా ఇచ్చారు. తర్వాత ఐ టేస్ట్ లిక్కర్ నెవర్ బ్రూడ్ ఎమిలీ డికిన్సన్ ఈమె యాక్చువల్గా ఎవరికి తెలియదు, ఈమె బ్రతుకున్నాళ్ళు. ఈమె కిటికీలో నుండి ప్రకృతి గమనించేది, పక్కనే శ్మశానాలు ఉండేవి. సో ఈ శ్మశానాల్లోనే చూస్తూ ఉండేది. తన జీవితం అంతా ఒంటరిగా గడిపింది. ఈమె చనిపోయిన తర్వాత తీసినప్పుడు చాలా పేపర్లు ఈమె రాసి ఉన్నాయి. ఏంటబ్బా అని చూస్తే పోయమ్స్ ఉన్నాయి. దాన్ని అన్ని ప్రచురిస్తే ఈమె చాలా పాపులర్ అయిపోయింది. ఇప్పుడు
ఆఫ్టర్ హర్ డెత్. ఈమె రాసింది ఏంటంటే ఐ టేస్ట్ లిక్వర్ నెవర్ బ్రూడ్. నేను కాయని సారాన్ని తాగుతున్నాను అని. ఏంటి ఈ కాయని సారా అంటే ప్రకృతిలో ఉన్నటువంటి ఏదైతే చలికాలం మనకి ఏం జరుగుతుంది, కొన్ని మంచు బిందువులు పడుతుంటాయి అవన్నమాట. కాబట్టి ప్రకృతిలోని మంచు బిందువులు, అలానే తెల్లారే మన మీద తగిలేటటువంటి సూర్యకాంతి, వాటినన్నిటి గురించి చెబుతుందన్నమాట ఈమె. టు బిల్డ్ ఏ ఫైర్ బై జాక్ లండన్. మనిషి ప్రకృతిని జయించాడనేటటువంటి ఒక మాయలో బతుకుతున్నాడు. ఏదైనా చేయొచ్చు అనుకుంటాడు. ఈ కథలో ఏందంటే జాక్ లండన్ ఏం చెప్తున్నాడంటే ప్రకృతికి గనక విరుద్ధంగా వెళ్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనేది చెప్పడం అయితే జరుగుతుంది. వద్దు వద్దురా బాబు అంటున్నా కానీ ఒకడు ఈ యూకాన్ ప్రావిన్స్లో ఉన్నటువంటి అడవిలోకి వెళ్ళిపోతాడు. అదేంటంటే సరిహద్దు మధ్యలో ఉండే పెద్ద అరణ్యం అనమాట. ఇది ఎడారి లాంటిది, మంచు ఎడారి. మంచు పడతా ఉంటుంది, పెద్ద మంచు పడతా ఉంటుంది, బాగా అరణ్యం, చెట్లు ఉంటాయి కానీ మంచు పడుతుందంటే అన్ని గడ్డగట్టుకుపోతాయి. వద్దురా అంటే వెళ్తాడు. వెళ్ళే క్రమంలో ఒక చోట నీళ్లు ఉంటాయి, ఆ నీళ్ళల్లో కాలేస్తాడు. ఇంకా అవి ఏంటంటే తడి ఆరదు. తడి ఆరాలి అంటే మంట వేసుకోవాలి. మంట వేస్తే ఏమైంది, చెట్టు మీద ఉన్న మంచు కరిగి మళ్ళీ అది మంట మీద పడుతుంది, మంట ఆరిపోతుంది. ఈలోగా చేతులన్నీ కూడా ఏమవుతాయి అంటే ముద్దుబారిపోతాయి. పక్కన కుక్క ఉండేది, దాన్ని చంపి దాని చేతిలో వేలు పెడితే వేడి వేడి రక్తంతో అయినా కొంచెం చేతులు బాగవుతాయి అనుకుంటే ఆ సాహసం అంతా కూడా చేతులు ఏంటంటే రెస్పాండ్ అవ్వవు. దాంతో చచ్చిపోతాడు అతను. కాబట్టి ప్రకృతికి వ్యతిరేకంగా వెళ్తే కష్టాలే అబ్బాయి అని చెప్పడం జాక్ లండన్ యొక్క ముఖ్య ఉద్దేశం. టు బిల్డ్ ఏ ఫైల్లో టెన్సెస్ కాలాలు, దీని నుంచి వెబ్ ఫార్మ్స్ ఇస్తారు. యాంటోనిమ్స్ వ్యతిరేక పదాలు, అదిగోండి వెబ్ ఫార్మ్స్ ఉన్నాయి. వోవెల్స్ దిప్తాంగ్స్ 8 ఉంటాయి, ఏఐ ఓఐ అని. ఇవన్నీ కూడా మీకు వచ్చేసి అదిగోండి ఇక్కడ ఉన్నటువంటి అదిగోండి ఇందులో మీకు అవైలబుల్గా ఉంటాయి. వేరే యూనివర్సిటీ పేరు ఉందని అనుకోవద్దు. ఫోనెటిక్స్ ఏ యూనివర్సిటీ అయినా సేమ్ అనే విషయాన్ని గమనించండి. ఎక్స్టెన్సివ్ రీడింగ్ అంటే 100 పుస్తకాలని ఒకసారి చదవడం. ఇంటెన్సివ్ రీడింగ్ అంటే ఒకే పుస్తకాన్ని 100 సార్లు చదవడం. ఒకే మూవీని 100 సార్లు చూస్తే డైరెక్టర్ అవుతాం. మనం 100 సినిమాలను ఒక్కొక్కసారి చూసేస్తాం, ప్రేక్షకులు అవుతాం. ఎక్స్టెన్సివ్ రీడింగ్ కూడా అంతే. ఎక్స్టెన్సివ్ రీడింగ్లో 100 పుస్తకాలని ఒక్కోసారి చదువుతాం అనమాట. ఇక కాన్ఫిడెన్స్, సెల్ఫ్ ప్రెజెంటేషన్ అనేది స్కిల్స్ అనమాట. ఇదండి టోటల్గా వచ్చేసి సెమ్ 1కి సంబంధించి మనం పాఠ్యాంశాల యొక్క సారాంశాలని చూసాం, గ్రామర్ అంశాలని కూడా చూసాం. ఇదండి టోటల్. మీకు ఇక్కడ ఐకార్డ్స్ వస్తుంటాయి, అక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు. ఎండ్ స్క్రీన్స్ వస్తాయి, అక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు. ఏదైతే మన టైటిల్ ఉందో ఉస్మాన్ యూనివర్సిటీ ఫస్ట్ సెమ్ ఇంగ్లీష్ సిలబస్ అని, దాన్ని క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది, ప్లేలిస్టులు ఉంటాయి అక్కడ నుంచి. లేదా లింక్ అని కామెంట్ సెక్షన్లో అడిగారు అనుకోండి, నేను ఖచ్చితంగా ఈ ప్లేలిస్ట్ లింక్స్ ప్రొవైడ్ చేస్తా. గంటలోనే టోటల్ సిలబస్ మొత్తాన్ని కంప్లీట్ చేయొచ్చు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్.